వెలిగించబడిన మనోనేత్రాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎఫెసీ 1:17లో ఉన్న మాటలు పౌలు గారు పలికారు కదా, మన మనోనేత్రాలు వెలిగించబడాలని. మనందరూ కొంచెం ముందుకు వెళ్దాం. ఈ రోజున మనం చూచుచున్న కన్నులు ధన్యములైనవి. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే వినుచున్నారో చూచుచున్నారో వారందరూ ధన్యములైన వారని చెప్పి నేను నమ్ముచున్నాను. ఈ యొక్క వాక్యపు వెలుగులో ప్రతి వారు బలపడటానికి నీ కృపచేత నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకొని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటామో, ఆసక్తి ఉన్న వాళ్ళని ఏ శక్తి ఆపలేదు, ఏ ఆటంకం ఆపలేదు, ఏ సమస్య ఆపలేదు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు నీ యొక్క మనోనేత్రాలు వెలిగించి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి, నీ జీవితంలో ప్రతి సమస్యను పరిష్కారం పొందుకోవడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సరే, చాలా అద్భుతమైన సమయం. ఇక్కడ మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి. చెప్పండి, అందరు చెప్పండి. నా కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి. నా కన్నులు ధన్యములైనవి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఈ ప్రజల కన్నులారా చూచి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు అని యెషయా భక్తుడు ప్రవచించాడు. ఆ యొక్క ప్రవచనాన్ని ప్రస్తావించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి. యెషయా భక్తుడు చెప్పిన ప్రవచనం ఏంటంటే, ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు కానీ నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి కన్నులు మూసుకుపోయాయి అని ప్రవచనం చెప్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? అదే ప్రవచనాన్ని ప్రస్తావించినట్టు యేసుక్రీస్తు ప్రభువారు, లేదు, ఈరోజు మీ కన్నులు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యములైనవి, ధన్యములైనవి అనటం చాలా విశేషం. ఒక వ్యక్తి మనస్సును దేవుని వైపు త్రిప్పుకొనుటకు, మారు మనసు పొందుటకు, ప్రియులు గమనించాలి, మారు మనసు పొందటానికి, స్వస్థత పొందటానికి 3 క్రియలు జరగవలను. గమనించాలి ప్రియులారా. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి వైపు తిప్పాలి. ఆ మారు మనసు పొందాలంటే ఈ 3 ప్రక్రియలు జరగాలి. నెంబర్ 1, కన్నులారా చూడాలి. నెంబర్ 2, చెవులారా వినాలి. నెంబర్ 3, హృదయంతో గ్రహించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అని చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడాను. ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే లేదా స్వస్థత పొందాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే 3 క్రియలు ఖచ్చితంగా జరగాలంట. నీ జీవితంలో 3 క్రియలు జరగాలంట. నెంబర్ 1, చూడాలి. ఎలాగ? కన్నులారా చూడాలి. నెంబర్ 2, చెవులారా వినాలి. హల్లెలూయా. నెంబర్ 3, హృదయంతో గ్రహించాలి. చూడాలి, వినాలి, గ్రహించాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చూచుట వలన ప్రారంభమవుతున్నటువంటి మహత్కార్యాన్ని గ్రహించాలి. దేవుడు మన ఎడల జరిగించేటువంటి ఆ క్రియ జరిగించేటువంటి నిమిత్తం మొదట మన కన్నులు తెరవబడవలను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మొట్టమొదటి ఏంటంటే మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరవబడాలి. హల్లెలూయా. యెషయా భక్తుడు చెప్పాడు కదా, ఈ ప్రజల కన్నులారా చూసి స్వస్థత పొందకుండా వారి కన్నులు మూసుకొని ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మీ కన్నులు చూస్తున్నాయి, ధన్యములైనాయి. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరి చూడకపోయి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుట ఇక్కడ 13వ అధ్యాయం 17వ వచనంలో చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13:17లో అసలైన భావం ఏంటి? ఆయన ఎందుకని అలా మాట్లాడాడు? యేసు ప్రభువారు ఎందుకని అలా చెప్పాడు? ఆలోచన చేస్తారా ఒకసారి? ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఎందుకు నా మాట చెప్పాడు దేవుడు? అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరి చూడకపోయి. అమ్మా నా సహోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇటువంటి వాక్యం అనేక మంది వినాలనుకున్నారు కానీ వినలేకపోయారు. అనేక మంది చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు. కానీ మీరు చూస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రవక్తలు, నీతిమంతులకు జరగనటువంటి మీకు జరుగుతున్నాయి అన్నాడు. అసలు దాని భావం ఏంటి అని చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు పేర్కొనే ప్రవక్తలు మరియు నీతిమంతులను గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఖచ్చితంగా చక్కగా విశదపరిచి ఉన్నది. ఆ నీతిమంతులు ఎవరో అక్కడ ఆ లిస్టు రాయబడింది.
హెబ్రీ 11వ అధ్యాయంలో చూసినట్లయితే వారందరూ కూడా పాత నిబంధన కాలంలో జీవించిన మహనీయులు. ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలంలో జీవిస్తున్నాం. హల్లెలూయా. వారు అనుభవించలేనటువంటి వాటిని మనం అనుభవించుచు, హల్లెలూయా, వారు అనుభవించలేనివి, వారు చూడలేనటువంటివి మనం చూచుచున్నాం. అనుభవించుట ధన్యకరమే కదా. వారు యేసుక్రీస్తు ప్రభువుని చూడలేదు, కానీ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళు పాత నిబంధన క్రింద జీవించారు, కానీ మనం కొత్త నిబంధనలో జీవిస్తూ ఉన్నాం. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేరు. 11వ అధ్యాయం 39-40 వచనాలు. హల్లెలూయా. మృతులను మౌన స్థితిలోనే దిగిపోవారును యెహోవాను స్తుతింపరు అని రచించినటువంటి కీర్తనాకారుడు ఒక ప్రశ్నను కూడా మనకు అడుగుతున్నాడు. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? కీర్తనలు 115వ అధ్యాయం 17వ వచనం, 88వ అధ్యాయం 10వ వచనం. మృతులు అద్భుతములు చూడలేరు, స్తుతించలేరు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మృతులు అద్భుతాలను చూడలేరు, వాళ్ళు స్తుతించలేరు. నువ్వు బ్రతుకుండగానే ప్రభుని స్తుతించగలుగుతావు. గమనించాలి. మరి పరలోక రాజ్యం వెళ్తే స్తుతే ఉంటుంది అంటారు కదా బ్రదర్. పరలోక రాజ్యం ఇప్పుడు దేవుని స్తుతించటమే ఉంటుంది అంటారు కదా బ్రదర్ అని చెప్పి చాలామంది అంటుంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మృతులు అద్భుతములు చూడలేరు, స్తుతించలేరు. కాబట్టి మనం అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉంటుమి, కానీ క్రీస్తు మనల్ని బ్రతికించెను గనుక మన కన్నులు ధన్యములైనవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణమును గూర్చి మనము భయపడటలేదు. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యంలో మృతులు ఉండరు ప్రియులారా. పరలోక రాజ్యంలో సజీవులు ఉంటారు, కాబట్టి అక్కడ స్తుతిస్తారు. మృతులు ఉండరు, అక్కడ సజీవులే ఉంటారు, జీవం కలిగిన వారే ఉంటారు, జీవించే వారే ఉంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సత్యం మీకు తెలిసిందని చెప్పి నేను నమ్ముచున్నాను కదా. పరలోకం వెళ్తే స్తుతే ఉంటుందండి. అసలు అక్కడ మరి ఏ విధమైన ప్రార్థనలు ఉండవని చెప్తుంటుంటారు, కానీ ఇక్కడేమో మృతులు దేవుని స్తుతించరు అంటున్నారు కదా. మరి మృతులు దేవుని స్తుతించినప్పుడు మరి చచ్చిన వాళ్ళే కదా పరలోక రాజ్యం వెళ్తారని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. ఎస్, వాస్తవం మీరు చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువు కూడా మరణించాడు, కానీ ఆయన తిరిగి లేచాడు, జీవించాడు, జీవాన్ని ఇచ్చాడు. లోకం ఇచ్చినట్లుగా కాదు, నేను ఇచ్చే జీవం అన్నాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యంలో ఉండేటువంటి వారు జీవం కలిగినటువంటి వారు, నిత్య జీవములో నిత్య జీవానికి వారసుల వారంతా కూడా నిత్యము జీవించేవారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని బ్రతికించాడు. పాపముల చేత మనం చచ్చిపోయాం, కానీ మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. మరణాన్ని గురించి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మరణాన్ని గురించి మనకు భయం లేదు. భూమి మీద మన కన్నులు మూసిన తక్షణం పరలోక రాజ్యంలో మన కన్నులు తెరుస్తాం. హల్లెలూయా. ఇక్కడ మూసిన కన్ను అక్కడ తెరుస్తాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ప్రభు యొక్క బంగారు ముఖాన్ని మనం దర్శిస్తాం అని చాలామంది పరిశుద్ధులు తమ మరణ వేళ యందు పలికారు. ప్రియులారా, ఎప్పుడైతే ఇక్కడ ఈ లోకంలో నీ కన్నులు మూయబడ్డాయో అంటే నీకు మరణం సంభవించిందో, మరణం ఒక మలుపు మాత్రమే, ముగింపు కాదు. మరణం ద్వారా ఒక మలుపు తిరుగుతావు, అప్పుడు కనిపిస్తుంది అసలైన లోకం. ఈ లోకం నుంచి మలుపు తిరుగుతుంది నీ జీవితం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో అద్భుతాలు జరుగును గాక, అద్భుతాలు చూచుదురు గాక, చూచే కన్నులు ప్రతి వారికి దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూసారా, ఈ భూమి మీద మన కన్నులు మూసిన తక్షణము పరలోకమందు మన కన్నులు తెరుస్తాం. మన ప్రియ ప్రభువు యొక్క బంగారు ముఖాన్ని మనం దర్శిస్తాం. ఈ మాటలు చాలామంది పరిశుద్ధులు తమ మరణ వేళ యందు పలికారు. అదే సమయాన దుష్ట మనుషులకు మరణము సంభవించినప్పుడు వారెంతో విలపిస్తూ ఉన్నారు. యోబు గారు అంటాడు కదా 42వ అధ్యాయం 5వ వచనంలో, యోబు 42:5లో, వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. హల్లెలూయా. కన్నులారా నేను చూచుచున్నాను అంటున్నాడు. బా, ఇది కదండి కావాల్సింది. కన్నులారా.
యోబు 42 కన్నులారా, భక్తులైనటువంటి యోబు గారు వలె శ్రమల మార్గం గుండా నడిచినటువంటి వారు మరొకరు ఎవరో లేరు భూమి మీద మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది 9 నెలల శ్రమ అయినా కానీ అటువంటి శ్రమ గుండా ఇంకొక వ్యక్తి, రెండో వ్యక్తి ఉన్నాడు అంటే లేరు అనే చెప్పాలి మనం. వింటున్నారా ప్రియులరా? యోబు గారు ఒక్కడే అంత కఠినమైన శ్రమల గుండా వెళ్ళాడు. ఒకే దినమున తన ఆస్తిపాస్తులు యావత్తు అతడు కూలిపోయాడు. అంతేకాదు, సుడిగాలి ప్రభావం వల్ల ఇంటి గోడలు కూలిపోయంట. ఆ ఇంటి గోడలు కూలిపడినందున అతని కుమారులు కుమార్తెలు అందరూ కూడా మృతి పొందారు. హల్లెలూయా. అపవాది మొత్తినందున అరికాలు మొదలుకొని నెత్తి వరకు బాధలు కలిగినటువంటి కురుపులు పుట్టాయంట. యోబు తన ఒళ్ళంతా గోక్కొంటగా చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడంట. అప్పుడు అతని భార్య వచ్చి, యోబు గ్రంథం 2:7-9 వరకు మనం చదివితే, దేవుని దూషించి మరణము కమ్ము అన్నది. కారణం, నీవు అతనికి కలిగిన సమస్తము మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అని యోబు విషయమై సాతానుగాడు దేవునితో చెప్పున్నాడు. కాబట్టి ప్రియులు గమనించాలి. రాత్రి వేళ పరుండి నిద్రిస్తూ ఉండగా ఎప్పుడు తెల్లవారునా అని చెప్పి యోబు అంగలార్చాడు. కారణం ఏంటంటే, రాత్రి వేళ వచ్చినటువంటి కలల వలన భయము వణుకు అతనికి కలిగింది. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను, అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోగమును పులకించెను. అది నిలవబడగా దాని రూపమున నేను గుర్తుపట్టలేకపోతుని, ఒక రూపము నా కన్నుల ఎదుటి నుండెను. 4వ అధ్యాయం 13-16 వరకు. అదే సమయం పరలోక దర్శనాలను దయచేయడం ద్వారా దేవుడు యోబును బలపరిచాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతని విడిపిస్తాను, అతను గొప్ప చేస్తానని 91-15 దేవుడు చెప్పిన మాట నమ్మదగినటువంటి మాట. కాబట్టి ఈ రోజున శ్రమలు వచ్చాయా, శ్రమలు మాత్రమే చూడకు. శ్రమల్లో తోడున్న యేసయ్యను చూసినట్లయితే అది శ్రమగా అనిపించదు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించవే. యేసన్న గారు రాశారు ఈ యొక్క అద్భుతమైన పాట. దేవుని కృపను ఎప్పుడైతే తలంచవో ఆ శ్రమ నీకు శ్రమగా అనిపించదు, ఆ బాధ నీకు బాధగా అనిపించదు, ఎదుటివారు తిట్టిన తిట్లు నీకు తిట్లుగా అనిపించవు, ఎదుటివారు పెట్టిన హింసలు నీకు హింసలుగా అనిపించవు. వింటున్నారా ప్రియులారా? హల్లెలూయా. ఎందుకంటే దేవుని కృప తలంచాలి. నీ శ్రమలను తలంచితే, ప్రపంచంలో ఎవరికి లేవండి నాకున్న శ్రమలు, ప్రపంచంలో ఎవరికి లేవండి నాకున్న బాధలు. ఇది బాధల మీద ఫోకస్ చేసేవారి మాటలు ఎలాగుంటాయి, అప్పుల మీద ఫోకస్ చేసేవారి మాటలు అలాగుంటాయి. కానీ దేవుని కృపను ఫోకస్ చేసేవారి మాటలు ఎలాగుంటాయి తెలుసా? యేసయ్యా నాకు వచ్చినటువంటి, ఇందాక మీరు ఒక విషయం చెప్తాను, నాకు వచ్చిన కరెంటు బిల్లు చూస్తే షాక్ అయిపోతారు అందరూ కూడా. ఒకరు ఇల్లు ఇంటి రెంట కట్టేసుకొచ్చే కరెంటు బిల్ తోటి. ఎందుకు ఇలాగొచ్చింది అంటే, ఏమో సార్ మాకు తెలియదు సార్, ఇప్పుడు మరి ఇలాగ ఎందుకు వచ్చింది అంటాడు ఆయన. చాలా పెద్ద బిల్లు వచ్చింది, నేను చెప్పను కానీ చాలా పెద్ద బిల్లు వచ్చింది. దేవునికి స్తోత్రం. నేను బిల్లుని బట్టి బాధపడలేదు, కానీ యేసయ్యా ఈ బిల్లును కూడా అవలేలుగా కట్టే సామర్థ్యం నాకు ఇస్తున్నందుకు వందనాలు యేసయ్యా, నాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా అన్నాను నేను. ఒకనొక టైంలో మేము, ఇప్పుడు మాకు వచ్చిన కరెంటు బిల్లు రెంట్ కట్టుకునే వాళ్ళు మేము, అంత బిల్లు వచ్చింది. దేవుని కృపను తాళించినట్లయితే నీకు వచ్చిన శ్రమగా అనిపించదు, నీకు వచ్చిన బాధగా అనిపించదు. ఎందుకంటే నీ ఫోకస్ ఎప్పుడు నువ్వు దానిపైన చూసావు. వామ్మో, ఇంత బిల్ల, ఇంత శ్రమ, ఇంత అప్ప, ఇంత రోగమా, ఇంత నింద, నేను చేయని తప్పుకి ఇంత నిందేశారా నా మీద, నా గురించి ఇంత చెడ్డగా మాట్లాడారా, నా గురించి ఇంత చెడ్డగా చెప్తున్నారా. ఓ, ఇట్లాగా మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఎవరి నుంచి వస్తాయంటే దేవుని కృపను తలంచలేదు కాబట్టి వాళ్ళు. యూసుఫ్ మీద పోతీఫర్ భార్య నిందేస్తానంట, సైలెంట్గా వెళ్ళిపోయాడు జైల్లోకి. ఆయన ఏం ప్రూఫ్ చేసుకోలేదు. పెద్దల్లో పెడదాం, నిజాయితీ నీతి బయటపడుతుంది, ఇది అబద్ధం, ఇది మోసం అని చెప్పి ఆయన ఏమి ప్రూవ్ చేసుకోవటానికి అసలు ఆయన ట్రై చేయలేదు అసలని.
మరి ఇది ఎలా బయటకు వచ్చిందంటే, ఆ పోతీఫర్ వెళ్ళి సైలెంట్గాను జైల్లో కూర్చున్నటువంటి యేసువుని, ఏందయ్యా అసలేనే, నాకు తెలుసు అసలు ఏం జరిగిందో చెప్పు నిజం అంటే, అప్పుడు చెప్పాడంట నిజం అడిగితేనే. లేకపోతే నిందను నిశ్శబ్దంగా స్వీకరించేశాడు యేసోబు గారు. ఎందుకంటే దేవుని కృపను తలంచాడు. ఈ నింద పెద్ద నిందగా అనిపించలేదు ఆయనకి. కాబట్టి దేవుని కృపను తలంచిన వారికి ఎలాగుంటుందంటే, అస్సలు ఆవిడ ఎంత మాట అన్నదో నాకు తెలుసా, హృదయం నలిగిపోతుంది. అబ్బాబాబా, నా మనసు ఎంత నలిగిపోతుందో తెలుసా, ఎంత బాధ కలుగుతుందో తెలుసా బ్రదర్. అసలు వాళ్ళు ఎంత నిందేశారో నా మీద, వాళ్ళు ఎంత మాట అన్నారో. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఏ లిస్టులో ఉన్న వాళ్ళు తెలిసేలో దేవుని కృపను గుర్తించిన వాళ్ళు. ఎందుకంటే నీ మీద లేనిపోయి నిందేశారనుకో, దేవుని కృప తలంచు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించవే. అది విషయం. నువ్వు దేవుని కృపను తలచుకోవటం లేదు కాబట్టి నీకు శ్రమలాగా అనిపిస్తుంది. వింటున్నారా? దేవుని కృపను తలుచుకోవట్లేదు. అసలు యేసయ్య ఎంత కృప కలిగిన వాడు, నా పట్ల ఎంత కృప కలిగి ఉన్నాడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే, అటువంటి తలంపు నీకు ఎప్పుడైతే వచ్చిందో, నీకున్న అప్పు, నీకున్న రోగము, నీకున్న సమస్య, నీకున్న బంధకం, నీకున్న నిరుద్యోగం, నీకున్న గొడ్డలతనం, నీవు వెళ్తున్నటువంటి ప్రతి శ్రమ, బాధ అసలు శ్రమ అనిపించదనమాట. ఆఫ్టర్ ఆల్గా అనిపిస్తుంది. మీరు బాగానే చెప్తారులేండి. నేను బాగా చెప్పట్లేదు ప్రియులారా, నేను అనుభవాలు చెప్తున్నాను, నేను అనుభవించి చెప్తున్నాను, నేను వెళ్తున్న పరిస్థితుల గురించి చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడు కృపను నేను అనుభవించి చెప్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ ఉత్తమమైన రుచి చూసి తెలుసుకోండి. నేను రుచి చూసి చెప్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో పారడైజ్ బిర్యానీ చాలా ఫేమస్. నేను హైదరాబాద్ పారడైజ్కి పక్కనే ఉన్నాను, 1 కిలోమీటర్లను. అందులో నేను తిన్నాను పారడైజ్ బిర్యానీ, నేను టేస్ట్ చేశాను. కాబట్టి మీరు కూడా తిన్నాను చెప్తాను, కానీ బాగుంటుందంటే తినట్లేదు. నేను తిన్నాను, నేను బాగున్నది, సూపర్గా ఉంది, టేస్ట్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే నా యేసయ్య కృప ఎటువంటిదో, ఎంత గొప్పదో. హల్లెలూయా. యేసయ్య కృపలో ఉన్నటువంటి సత్యం ఎటువంటిదో, యేసయ్య కృపలో ఉన్నటువంటి గొప్పతనం ఎటువంటిదో నేను అనుభవించాను. కృప అంటే ఏంటంటే, నువ్వు దేనికి యోగ్యుడు కాదో దానికి యోగ్యుడిగా చేసేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు వచ్చిన కరెంటు బిల్లుకి నా జీవితం అసలే ఏమనాలి, సరిపోదన్నమాట కట్టడానికి. ఎందుకంటే మరి అటువంటి బిల్లు ఉందనుకోండి, కొన్ని కుటుంబాలు ఖచ్చితంగా నెల రోజులు బ్రతికేస్తాయి. అటువంటి బిల్లు వచ్చేసింది. సో మరి 200 రూపాయలతో హైదరాబాద్ వచ్చిన వ్యక్తి ఇంత బిల్లు కట్టాలంటే, ఎంత ఇల్లు మెయింటైన్ చేయాలంటే, ఇదంతా అవుతుందా? అవ్వదు. కానీ జరుగుతుంది. ఎలాగా? దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని కృప అంటే. యోగ్యత లేనటువంటి వారికి యోగ్యతనిచ్చేటువంటిదే దేవుని కృప. ఆ పని నువ్వు చేయలేవు కానీ నిన్ను చేసేలా చేసేటువంటిదే దేవుని కృప. ఆ సమస్యను నువ్వు ఎదిరించలేవు, ఆ సమస్య నువ్వు నెగ్గలేవు, కానీ ఆ సమస్య నుంచి నేను బయటపడేలా చేసేది దేవుని కృప. హల్లెలూయా. ఆ అప్పు నువ్వు తీర్చలేవు, కానీ నేను తీర్చేలా చేసేదే దేవుని కృప. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, చాలామంది అప్పులో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలు ఉన్నారు. అది ఎవరికి చెప్పినా అర్థం చేసుకోలేరు. కానీ యేసయ్య ఒకడు ఉన్నాడు, యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. నీ సమస్య ఏదైనా సరే, నిన్ను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలుసునా? ఓ నేస్తమా నా ప్రియ సహోదరి, ఈ వాస్తవం తెలుసా నీకు? నిన్ను ఓదార్చేవారు ఒకరున్నారు, నిన్ను బలపరిచేవారు ఒకరున్నారు. నీ జీవితానికి, నీకున్న సమస్యకి పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు ఒకరున్నారు. ఆల్రెడీ ఆయన పరిష్కారం ఇచ్చేసాడనే సత్యం కూడా తెలియకపోవడం వల్ల మనం ఈ రోజున సమస్యలో జీవించేస్తూ ఉన్నాం. అది ఎటువంటి సమస్య అయినా సరే, అది నీ అప్పు అయినా, నీ రోగమైనా, నీ బిడ్డల సమస్య అయినా, నీ ఇంటి సమస్య అయినా, నీ భర్త సమస్య అయినా, మీరు కొన్ని కోట్ల సమస్యలు తీసుకోండి, ఒక్కడే పరిష్కారం యేసయ్య. పోనీ ఆయన పరిష్కారం ఇస్తాడా? ఇచ్చే దేవుడు కాదు, ఇచ్చేసాడు ఆల్రెడీ. నీవు పుట్టకముందే, నీ సమస్య పుట్టకముందే పరిష్కారం ఇచ్చినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మర్చిపోతూ ఉన్నాం మనం. సమస్యలు చుట్టుముట్టేసేసరికి అసలు దేవుడు గుర్తురావట్లేదు, దేవుని కృప గుర్తురావట్లేదు. నమ్ముతున్నావా నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా? వాక్యంలో సత్యం తెలిస్తే ఎగిరి గొంతులేస్తారు మీరు. సమస్యల్లో చిందులేసేలా చేసేది ఏంటి తెలుసా? దేవుని కృప. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది,
అంటే బైబిల్లో లేదు కానీ నేను అనుకుంటున్నాను అనమాట. శద్రకు మేషకు అబేద్నెగోను వారు అగ్నిగుండంలో డ్యాన్స్ చేస్తుంటారు వాళ్ళు. మనమైతే ఏం చేస్తాం, అగ్నిగుండంలోకి వెళ్ళకముందే చిందులేస్తాం. ఎలాగా? మరణ భయంతో కేకలేస్తాం, పిచ్చెక్కిపోయి మైండ్ డిజార్డర్ అయిపోతుంది అనమాట. ఇంక మైండ్ పనిచేయదు, బ్లాంక్ అయిపోద్ది. అగ్నిగుణంలో ఈకముందే మనం ఏమైపోతాం, కాలిపోతాం, మాడిపోతాం, మసి అయిపోతాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆఫ్టర్ ఈ అగ్నిగుండం ఎంత మా దేవుడు కాపాడుతాడు. చూసారా, వాళ్ళ మాటలో అద్భుతాలను సృష్టించాయి. అద్భుతం జరగక కాదు, వారి మాటల్లోనే అద్భుతాలు ఉన్నాయి, వారి మాటల్లోంచి అద్భుతాలు బయటకు వచ్చాయి. కాబట్టి అగ్నిగుండంలో ఆరాంసే వాళ్ళు ఏం చేస్తారు, డ్యాన్స్ చేస్తుంటారు అనమాట. అది సమస్యల్లో చిందులేయాలి, నువ్వు సమస్యల్లో చిందులేసే విధంగా ఉండాలి. అది విశ్వాసం అంటేని, అది దేవుని నమ్మటం అంటేని. అంతేగాని బ్రదర్ నాకు అప్పు ఉంది, ఊరందరూ ప్రార్థన చేయండి, మీ సంఘం అంతా ప్రార్థన చేయండి, ఉదయకాలం 3:30 ప్రార్థన ఏదో చేస్తున్నారు కదా, అందరూ చేయండి మా కోసం, ఖచ్చితంగా మాకు సమస్య తీరిపోవాలి, ఇది కాదు. దాని విశ్వాసం అనరు. అందరూ ప్రార్థన చేస్తే నా అప్పులు తీరుతాయనేటువంటిది కాదు విశ్వాసం. నా యేసయ్య ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం చేసేసాడు ఆల్రెడీ, నేను నమ్ముచున్నాను, నేను స్వతంత్రించుకుంటున్నాను, హల్లెలూయా. అది విశ్వాసం. నీకోసం 100 మంది ప్రార్థన చేస్తే అద్భుతం జరగడం కాదు. యేసయ్య నీ కోసం చేసిన కార్యం నువ్వొక్కరు దానిని గుర్తించాలి, నీకు నువ్వే దాన్ని స్వీకరించాలి. నేను నమ్మేసానేసా, నువ్వు చేసేసావు అని నీకు నువ్వు స్వతంత్రించుకోవాలి. కానీ నీకోసం ఊరంతా, సంఘం అంతా, ప్రపంచం అంతా ప్రార్థన చేసేస్తే అద్భుతం జరిగిపోతుంది అనేటువంటి ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కాదు నీకు దేవుడు కావాల్సింది. దేవుడు ఆశపడుతున్నటువంటిది. 12 సంవత్సరాలు బాధపడ్డది, తిరగని డాక్టర్ లేడు, వెళ్ళని వైద్యుడు లేదు, ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ చేసింది, మరి స్వస్థత రాలేదే. ఏ ఒక్కరి వల్ల రావాలి కదా. కానీ చూశాడు దేవుడు, వీళ్ళందరి వల్ల కాదు కానీ నాకు ఒక్క ఆయన వల్ల ఉంది, ఆయన బాగు చేసేసాడు అని నమ్ముతున్నాడని వెళ్ళింది, అంతే అయిపోయింది. 12 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బు కానీ డాక్టర్ కానీ ఎవరో చేయలేని కార్యాన్ని ఒక్కడే, యేసయ్య ఒక్కడే, ఒక్క టచ్ తోటే, ఒక్క వస్త్రము చెంగుని తాకడంతో అయిపోయింది విడుదల. నీ విడుదల యేసయ్యలో ఉన్నది. హల్లెలూయా. నీ విడుదల యేసయ్యలో ఉన్నది. నువ్వు ఆ సత్యాన్ని గ్రహించిన రోజున నువ్వు ఖచ్చితంగా బయటపడతావు. నీ అప్పు ఎంతైనా సరే, నీ రోగం ఎంతైనా సరే, నీ సమస్య ఎంతైనా సరే. కానీ మన యొక్క ఆలోచన విధానం ఎలాగుందంటే, నా పేరు పెట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, నా కోసం ఎక్కడైతే ప్రార్థన చేస్తారో, నా కోసం ఎక్కడైతే గుర్తిస్తారో అక్కడ నేను ఉంటాను. కాబట్టి వాళ్ళందరూ నాకు ప్రార్థన చేస్తారు కాబట్టి నా సమస్య తీరిపోద్ది. నో 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 నో. నీ విశ్వాసం 10 మంది మీద కాదు ఉండటం, నీ విశ్వాసం ప్రభు మీద ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నేను కొన్నిసార్లు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చూస్తుంటుంటారు ప్రోగ్రాం. నేనేమి పొంగిపోను. కొన్నిసార్లు చాలా తగ్గిపోతుంటుంటారు. దాన్ని బట్టి కూడా నేను కృంగిపోను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మెసేజ్ చెప్తున్నప్పుడు చూడండి, కొండ మీద ప్రసంగం, 1000 మంది, 5000 మంది ఉన్నారు అక్కడ. కానీ చివరికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నది 12 మంది మాత్రమే. 12 మంది మాత్రమే. వింటున్నారా? ఆ 12 మందే నిలబడ్డారు. 12 మందితోటే ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు ప్రభువారు. హల్లెలూయా. నా ఆశ కూడా 5000 మంది మెసేజ్ వినేటువంటి వ్యక్తులు నేను కోరుకోవట్లేదు, కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే 12 మంది అయినా సరిపోద్ది అని చెప్పి నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. సత్తు కలిగినటువంటి వారు, బలం కలిగినటువంటి వారు, ఆసక్తి కలిగినటువంటి వారు, దేవుని యందు మరి ఎవరైతే విశ్వాసంతో, పట్టుదలతో, నిరీక్షణతో ఏది జరిగినా ఏమైనా సరే నేను దేవుని కొరకు జీవించాలనుకుంటారో వాళ్ళు, అటువంటి వారిని నేను తయారు చేయాలని చూస్తున్నాను. అటువంటి వారిని యొక్క వర్తమానాల ద్వారా ఎంకరేజ్ చేయాలని చూస్తూ ఉన్నాను. కానీ చాలామంది ఎలా ఉంటారంటే, అప్పు కోసం ప్రార్థన చేయండి, ఎస్ అప్పు తీరిపోయింది, మళ్ళీ కనిపించరు, అడ్రస్ ఉండదు. ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, ఎస్ ఉద్యోగం వచ్చాక మళ్ళీ కనిపించరు. గర్భఫలం, ఎస్ భర్త, ఏదైనా సరే, ఏదైతే సమస్యతో వస్తారో సమస్య తీరాక మళ్ళీ కనిపించరు. వీళ్ళంతా కూడా ఏంటంటే 5000 మంది లిస్టులో ఉండేటువంటి వారు. కానీ 12 మంది లిస్టులో ఉండేటువంటి వారు, వారి జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ బంధకాలు వచ్చినా, వారి జీవితంలో ఎంత నలిగిపోయినా సరే, ఎంత కృంగిపోయినా సరే, నా యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా. అగ్నిగుండంలో కూడా ఆనందంగా వెళ్ళిపోతారు, సింహాల బోన్లో కూడా సంతోషంగా వెళ్ళిపోతారు. హల్లెలూయా. జైల్లో కూడా జై కొడుతూ వెళ్ళిపోతారు. ఇటువంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇటువంటి వారి ద్వారా దేవుడు కార్యాలయం చేస్తున్నాడు. దేవుడు కార్యాలు చేయాలని చూస్తున్నాడు. కాబట్టి దేవుని కార్యాలు పొందుకోవాలనుకుంటున్నావా? దేవుని ద్వారా, దేవుడు నీ ద్వారా కార్యాలు చేయాలని చూస్తున్నావా? ఇది చాలా పవర్ఫుల్ మెసేజ్. మరి ఎవరైతే దేవుడు వినటానికి వినే శక్తినిచ్చాడో ప్రియులు గమనించాలి.
3 విషయాలు నేను చెప్తాను. కన్నులారా చూడాలి, చెవులారా వినాలి, హృదయంతో గ్రహించాలి. కాబట్టి ఈ రోజున డైరెక్ట్గా ఇది లైవ్లో ఎవరైతే వింటున్నారో మీరు ధన్యులు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వినండి, మరలా వినండి. ఈ వర్తమానం 100 సార్లు వినండి. నీ జీవితం ప్రభావితం అయిపోతుంది ఈ రోజుతోటి. నీ జీవితం ప్రపంచానికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా నేను మార్చేస్తుంది ఈ వర్తమానం ద్వారా. హల్లెలూయా. నీ ఆలోచనలు మారిపోతాయి, నీ యొక్క జీవిత విధానం మారిపోతుంది, నీ యొక్క ప్రతి మాట మారిపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూసారా, నీ శ్రమల్లో కూడా దేవుడు దర్శనమిచ్చి నేను ఎంకరేజ్ చేస్తాడు. ఇక్కడ అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తరువాత శరీరంతో నేను నా దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూచేదను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పలకలు మీరందరూ, నా మట్టుకు నేనే చూచేదను, మరి ఎవరూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచేదను. 19వ కీర్తన 25-27 వచనాలు. ఎంత బాగుందండి. అంతేకాదు, మహిమగల రాజుని నేను చూడవలననే ఆశను బట్టి అతడు తన కన్నులతో నిబంధన చేసుకునను. 31 దాని వలన యోబు పొందినటువంటి మేలును చూడండి. ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. 42వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. చూసారా, యోబు 19:25-27 వరకు ఏం చెప్పాడండి? నేనే కన్నులారా ఆయన చూస్తాను, నేనే కన్నులారా ఆయన చూస్తాను. 31 ఏమంటున్నాడు? మహిమగల రాజుని నేను చూడవలనని ఆశను బట్టి కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఈరోజు నా నిబంధన ఉందా? నీకు కన్నులతో నిబంధన ఉన్నదా? ఏమేమి నిబంధన చేసుకున్నావు నీ కన్నులతోటి? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా శక్తివంతమైనటువంటి వర్తమానాన్ని మీకు ఇచ్చాడు ప్రియులారా. చాలా జాగ్రత్తగా వినాలి. ఏదైతే నిబంధన చేసుకున్నాడో కవ్వనండి నిబంధన, ఆ నిబంధన ఏమైంది? నెరవేర్చబడింది. 42వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెప్పాలి మీరంతా కూడా. ఇప్పుడు కన్నులారా నేను చూచుచున్నాను. ఇప్పుడు దేవుని శక్తి నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు దేవుని కార్యం నేను చూస్తున్నాను నా జీవితంలో. ఆమేన్. కాబట్టి నీ నిబంధన నీకు అద్భుతాన్ని చేసి పెడుతుంది. నీ నిర్ణయం నీకు అద్భుతాన్ని చేసి పెడుతుంది. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా సరే. అంతేకాదు, అతడు తనను తాను అసహించుకొని ధూళితోనూ బూడిదతోనూ పశ్చాత్తాపడ్డాడంట. ప్రభువును దర్శించేవారు ధన్యులు. హల్లెలూయా. ఇది యోబు గారి జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇంత చక్కటి వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపించాడంటే ఏదో ఒక ప్రణాళిక ఉంది. కన్నులారా చూసినటువంటి యోబు. మరి ఈ రోజున ఇంకా చాలా పెద్ద వర్తమానం ఇది. దీన్ని నేను రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. తర్వాత వర్తమానం కూడా మీరు వినండి. సో ఇక్కడతో ఈ యొక్క వర్తమానం ముగించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. కన్నులారా చూడాలి. హల్లెలూయా. చూచిన కన్నులు, చూచు కన్నులు ధన్యములయ్యాయా? మీ కన్నులు ధన్యములయ్యా? మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? దేవుని శక్తిని మీరు చూడగలిగారా? దేవుని శక్తిని మీరు అనుభవించగలిగారా? పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి మరి యోబు లాంటి అనుభవంలోనికి మిమ్మల్ని నడిపించి బలపరచును గాక. ఆమేన్.